సో డియర్ ఫ్రెండ్స్, మనం అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అదేవిధంగా CCE ఏదైతే ఉందో వీటిపైన మనం ఏంటి అంటే ఈ ప్రీవియస్ సీటెడ్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ను మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ రిలీజ్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. దయచేసి ఎవరైనా చూడకపోయినట్టయితే ఈ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ దయచేసి తప్పనిసరిగా CCE పైన వీడియో చూడండి, మనకు హెల్ప్ అవుతుంది బిట్స్ ప్రాక్టీస్ చేయడంలో. ఇంట్లోకి వెళ్ళి తప్పనిసరిగా 1-2 బిట్స్ వస్తున్నాయి, అంటే జనరల్గా CDPలనే వస్తున్నాయి. అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు తప్పనిసరిగా మిగతా పెడగాజీ లోపల కూడా తప్పనిసరిగా ఈ యొక్క నాలెడ్జ్ అనేది మనకు అక్కడ కూడా అప్లికేబుల్ అవుతుంది. తప్పనిసరిగా అక్కడ కూడా 1-2 బిట్స్ చేయడంలో ఇది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఓకే, మనం ప్రాక్టీస్ బిట్స్కు వెళ్తున్నాం. సో ఎవాల్యుయేషన్ ప్రాక్టీసెస్ షుడ్ ఎయిమ్ ఎట్, అంటే ఎవాల్యుయేషన్ ప్రాక్టీసెస్ ఉన్నాయి కదా, ఇది మామూలుగా దీనికి ఉద్దేశించింది. ఎవాల్యుయేషన్ ప్రాక్టీసెస్ షుడ్ ఎయిమ్ ఎట్ అంటే లక్ష్యం ఇది, మూల్యాంకనం యొక్క లక్ష్యం ఎందుకై ఉండాలి అని చెప్పబడుతుంది. సో ఇందులో చూడండి, ఫస్ట్ ఆన్సర్ ఏమంటున్నారంటే లేబులింగ్ ఆఫ్ స్టూడెంట్స్, అంటే పిల్లలపైన ముద్రలు వేయడానికి, అంటే వీళ్ళకి చదువు వచ్చిన వాళ్ళు లేదా మామూలు యావరేజ్ స్టూడెంట్స్, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్, లేకపోతే ఇంటెలిజెంట్లు అని ముద్రలు వేయడానికని చెప్పబడుతుంది ఒకటో ఆన్సర్. రెండవది సెగ్రిగేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ ఎబిలిటీ బేస్డ్ గ్రూప్స్, అదేవిధంగా పిల్లల్ని వారి సామర్థ్యాల ఆధారంగా గ్రూపులు చేయడానికి. మూడవది ఐడెంటిఫైయింగ్ స్టూడెంట్స్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్, పిల్లల అవసరాలను మామూలుగా రిక్వైర్మెంట్స్ను తెలుసుకోవడం కోసం అని చెప్పి మూడవది. నాలుగవది ఐడెంటిఫికేషన్ ఆఫ్ హై అచీవర్స్ ఫర్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, అంటే పిల్లలను మామూలుగా హై అచీవర్స్ ఎవరో గుర్తించి వారికి బహుమతులు ఇవ్వడానికి అని చెప్పేసి 4 ఆన్సర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో దయచేసి ఐడెంటిఫై చేయండి. సో ఇందులో ఎవాల్యుయేషన్ ప్రాక్టీసెస్ షుడ్ ఎయిమ్ ఎట్, అంటే మనం మూల్యాంకనం దీనికోసమే ఉండాలి అనేది అంటుంది. అంటే ఒకటి లేబులింగ్ ఆఫ్ స్టూడెంట్స్, పిల్లలపైన ముద్రలు వేయడానికి కాదు. సెగ్రిగేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ ఎబిలిటీ బేస్డ్ గ్రూప్స్, పిల్లలను సామర్థ్య ఆధారితంగా గ్రూపులు చేయడానికి కూడా కాదు. రెండవది ఐడెంటిఫైయింగ్ స్టూడెంట్స్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్, అంటే పిల్లల యొక్క అవసరాలను రిక్వైర్మెంట్స్ను గుర్తించడం కోసమే ఈ యొక్క ఎవాల్యుయేషన్ అనేది తప్పనిసరిగా ముఖ్యమైన లక్ష్యం. ఇక నాలుగవది ఐడెంటిఫైయింగ్ హై అచీవర్స్ ఫర్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, మనందరికీ తెలిసిందే బహుమతులు ఇవ్వడం కోసం ఎవాల్యుయేషన్ కాదు. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏది అంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కు వెళ్తున్నాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఫార్మేటివ్ అసెస్మెంట్, అంటే జనరల్గా మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ చేస్తాం కదా, అంటే సమ్మేటివ్ అసెస్మెంట్, ఫార్మేటివ్ అసెస్మెంట్లు 2 ఉంటాయి. ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది ఈ 4 ఇచ్చాడు, ఆ 4 ఒకదాని కోసం కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అయితే మనం చేస్తాం కదా, స్లిప్ టెస్ట్లు కావచ్చు, అదేవిధంగా లేకపోయినట్టయితే మనం ఏం చేస్తామంటే ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తాము, తర్వాత అబ్జర్వేషన్స్ కూడా చేస్తాము. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మామూలుగా స్టూడెంట్స్ నోట్బుక్స్ కూడా కరెక్షన్ చేస్తుంటాము ఇచ్చిన వరకును. ఆ యొక్క ఫార్మేటివ్ అసెస్మెంట్ ఏదైతే ఉందో ఈ 4 ఒక్కదాని కోసం తప్ప మిగతా వాటి కోసం అన్నట్టు చెప్తున్నారు. సో ఇందులో ఫస్ట్ ఆన్సర్ ఇట్ ఈస్ టు బి రిపోర్టెడ్ టు ఎవ్రీ క్వార్టర్ ఆఫ్ రిపోర్ట్ కార్డ్, అంటే మామూలుగా రిపోర్ట్ కార్డులో నమోదు చేసి మామూలుగా తెలియజేయడానికి తల్లిదండ్రులకు కానీ లేకపోతే హయ్యర్ అథారిటీస్ కానీ. రెండవది ఇట్ హెల్ప్స్ ద టీచర్ ఇన్ టేకింగ్ టైమ్లీ యాక్షన్ ఫర్ ఎన్హాన్సింగ్ లెర్నింగ్, అంటే పిల్లల అభ్యసనాన్ని ఇంకా వృద్ధి చేయడానికి, ఎన్హాన్స్ అంటే వృద్ధి చేయడం కోసం వెంటనే సరి అయిన చర్యలు తీసుకోవడానికి. ఇట్ హెల్ప్స్ టు టీచర్ టు టేక్ టైమ్లీ యాక్షన్, అంటే సరి అయిన సమయంలో కరెక్ట్ యాక్షన్ తీసుకొని పిల్లలు అభ్యసనాన్ని ఇంకింత వృద్ధి చేయడం కోసం. మూడవది ఇట్ ఈస్ టు మానిటర్ స్టూడెంట్స్ ప్రోగ్రెస్, పిల్లల యొక్క ప్రోగ్రెస్ను మానిటర్ చేయడానికి. నాలుగవది ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ లెర్నింగ్ ఆఫ్ చైల్డ్ కెన్ హెల్ప్ ఇన్ ఫార్మేటివ్ అసెస్మెంట్, సో పిల్లల యొక్క ఏదైనా ప్రగతి ఉన్నట్టయితే ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ లెర్నింగ్ ఆఫ్ చైల్డ్, పిల్లల యొక్క అభ్యసనం అనేది చైల్డ్ కెన్ హెల్ప్ ఇన్ ఫార్మేటివ్ అసెస్మెంట్. ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ ద్వారా మనకు తెలుస్తుంది రిగార్డింగ్ లెర్నింగ్ ఆఫ్ చైల్డ్. ఇందులో 4 ఇచ్చారు, అందులో ఒకటి తప్ప, ఒకదానికోసం తప్ప
మిగతా అన్నింటి కోసమే మనం ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ చేస్తాం. సో ఇక్కడ ఆన్సర్ మాత్రం డైరెక్ట్గానే మనకు కనబడుతుంది. సరే, ఏదైనా మీరు దయచేసి మీరు మీ యొక్క ఆన్సర్ ఏదో ఒకసారి చూసుకోండి. ఒక్కో దానికోసం తప్ప ఒకటి నాట్ కరెక్ట్, ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, కొంచెం 4 ఒకటి మొత్తం కాదు, ఒకదానికోసం కాదంటున్నాడు. దయచేసి మీ ఆన్సర్ను ఐడెంటిఫై చేసుకోండి. సో ఇక్కడ దయచేసి చూడండి, ఆన్సర్ మనకు ఈ 4 ఆన్సర్ లోపల ఇట్ ఈజ్ నాట్ టు బి రిపోర్టెడ్ ఇన్ ఎవ్రీ క్వార్టర్ ఆఫ్ ద రిపోర్ట్ కార్డ్. అంటే మనకి ఏంటంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎప్పుడైనా కూడా ఓన్లీ సమ్మేటివ్ మాత్రమే మామూలుగా అంటే జనరల్గా మామూలుగా ఏం చేస్తామంటే దాన్ని ప్రోగ్రెస్ కార్డులో నమోదు చేసి చేస్తాం. జనరల్ ఏంటి అంటే ఈ యొక్క ఫార్మేటివ్ వాటిని పంపివ్వం అనేది జరగదు. సో ఇట్ ఈజ్ నాట్ టు బి రిపోర్టెడ్ అంటే డైరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇట్ హెల్ప్స్ ద టీచర్ ఇన్ టేకింగ్ టైమ్లీ యాక్షన్. అవును, ఫార్మేటివ్ అసెస్మెంట్ సహాయపడుతుంది. పిల్లల యొక్క ప్రోగ్రెస్ని కూడా, మూడవది హెల్ప్స్ టు మానిటర్ ద ప్రోగ్రెస్ కూడా సహాయపడుతుంది. ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ లెర్నింగ్ ఆఫ్ చైల్డ్ కెన్ హెల్ప్ ఇన్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ద్వారా పిల్లల యొక్క అభ్యాసం నుంచి సమాచారం తెలుస్తుంది. కానీ ఇది ఒక్కదాని అవసరం కోసం కాదు. ఇట్ ఈజ్ టు బి రిపోర్టెడ్ ఇన్ ఎవ్రీ క్వార్టర్ ఆఫ్ రిపోర్ట్ కార్డ్. ఓకే, సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం మనం. సో చిల్డ్రన్స్ ఫెయిల్యూర్ ఇన్ స్కూల్ అంటే పాఠశాల లోపల పిల్లల ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా, దానికి కారణం అని చెప్తూ ఒకటి సజెస్ట్ దట్ చిల్డ్రన్ ఫ్రమ్ డిప్రైవ్డ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ లెర్నింగ్. అంటే ఎవరైతే మనకు అంటే అన్ని రకాల వెనుకబడిన పిల్లలు ఉన్నారు కదా, డిప్రైవ్డ్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ లెర్నింగ్, వాళ్ళకి అభ్యసన సామర్థ్యాలు ఉండవు అని అంటున్నాడు. రెండవది ఇండికేట్స్ దట్ స్కూల్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు క్యాటర్ ద నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్. అంటే ఇది ఏం తెలియజేస్తుందంటే ఇండికేట్స్ దట్ స్కూల్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు క్యాటర్ అంటే పాఠశాల పిల్లల యొక్క అవసరాలను, ఆసక్తులను తీర్చడం లేదు, లేదా వాటికి అనుగుణంగా బోధించడం లేదని తెలుస్తుంది. రెండవది. మూడవది ప్రూవ్స్ దట్ ద చిల్డ్రన్ హ్యావ్ జెనెటిక్ బర్త్ డిఫెక్ట్స్ అండ్ హెన్స్ షుడ్ బి పుల్డ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద స్కూల్. పిల్లల లోపల జెనెటిక్ బర్త్ డిఫెక్ట్స్ ఉన్నాయి, వాళ్ళను పాఠశాలకి వెళ్ళి తొలగించాలి అని మూడో ఆన్సర్ ఇస్తున్నాడు. నాలుగవది సిగ్నిఫైస్ దట్ పేరెంట్స్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు సపోర్ట్ దేర్ చిల్డ్రన్ టు లర్న్. అంటే ఇది ఏంటంటే పిల్లలకు వాళ్ళ పేరెంట్స్ మామూలుగా సపోర్ట్ చేయడం లేదని తెలుస్తుంది అంటున్నాడు. సో దయచేసి మరి చిల్డ్రన్స్ ఫెయిల్యూర్ ఇన్ స్కూల్ పాఠశాలలో ఫెయిల్యూర్కు కారణంలో ఏదే ఉంటుందో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ దయచేసి మీరు ఐడెంటిఫై చేయండి. సో ఒకటి సజెస్ట్ దట్ చిల్డ్రన్ ఫ్రమ్ డిప్రైవ్డ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ లెర్నింగ్. అంటే ఎవరైతే అంటే డిప్రైవ్డ్ బ్యాక్గ్రౌండ్ అంటే మామూలుగా వారి యొక్క బ్యాక్గ్రౌండ్కు వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ఏంటంటే అభ్యసన సామర్థ్యాలు నాట్ క్యాపబుల్ ఆఫ్ లెర్నింగ్, వాళ్ళు నేర్చుకోలేరు, నాట్ క్యాపబుల్, వాళ్ళకి ఆ సామర్థ్యం లేదని తెలుస్తుంది అంటున్నారు. ఇది రాంగ్ ఆన్సర్, సరైనది కాదు. అట్లా ఇండికేట్స్ దట్ ద స్కూల్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు క్యాటర్ ద నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్. దీన్ని బట్టి కరెక్టే తెలుస్తుంది. పిల్లల ఫెయిల్యూర్కు బాధ్యత ఎవరు అంటే మనమే. అంటే ఎక్కడో లోపం ఉంది మన లోపట, అంటే బోధనా పద్ధతుల్లో లోపం ఉందా, లేకపోతే పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసుకోకుండా అందరికి కామన్గా చెప్పడం జరుగుతుందా అనేది దయచేసి టీచర్స్ కోణంలో ఉపాధ్యాయులుగా మనం తప్పనిసరిగా ఆలోచించుకోవాలి. అదే రకంగా తీసినట్టయితే మామూలుగా ఇక్కడ ఏంటంటే రెండవది ఇండికేట్స్ దట్ స్కూల్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు క్యాటర్ ద నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్. అంటే పిల్లల యొక్క ఆసక్తులను అదేవిధంగా అవసరాలకు అనుగుణంగా మనం ఏంటి అంటే అది ఫుల్ఫిల్ చేయడం లేదు, అనుగుణంగా బోధించడం లేదని తెలుస్తుంది అంటున్నారు. రెండవది రైట్ ఆన్సర్ ప్రూవ్స్ దట్ చిల్డ్రన్ హ్యావ్ జెనెటిక్ బర్త్ డిఫెక్ట్. ఇది కూడా తప్పు. పిల్లలపట జెనెటికల్గా డిఫెక్ట్ ఉన్నారు, పిల్లల్ని బయటకు పంపివ్వాలి స్కూల్కి వెళ్ళినది కూడా తప్పు. సిగ్నిఫైస్ దట్ పేరెంట్స్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు సపోర్ట్ దేర్ చిల్డ్రన్ టు లర్న్. అంటే తల్లిదండ్రులు సపోర్ట్ చేయడం లేదు లర్నింగ్లో అనేది కూడా తెలుస్తుంది, అది కూడా తప్పే. సో దీనికి కారణం సెకండే. సో ఇండికేట్స్ దట్ స్కూల్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు క్యాటర్ ద నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్, దీస్ చిల్డ్రన్. సో నెక్స్ట్ బిట్కు వెళ్తున్నాం. సో నెక్స్ట్ అండి ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ అసెస్మెంట్ షుడ్ బి. అంటే మనం అసెస్మెంట్ చేస్తున్నాం కదా,
అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ కానివ్వండి, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ కానివ్వండి, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ కానివ్వండి. ఈ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటిది? అసెస్మెంట్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఒకటి, అసైనింగ్ ర్యాంక్స్ టు ద స్టూడెంట్స్, పిల్లలకు ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు అట్లా ర్యాంకులు ఇవ్వడానికి. రెండవది, అండర్స్టాండింగ్ చిల్డ్రన్స్ క్లారిటీ అండ్ కన్ఫ్యూజన్స్ అబౌట్ ది రిలేటెడ్ కాన్సెప్ట్స్, అంటే పిల్లలకు ఏవైతే మనం భావనలు పెంపొందిస్తామో వాళ్ళకి ఏ మేరకు అవగతమైంది, అదేవిధంగా రిలేటెడ్ కాన్సెప్ట్లు ఇంకేమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి కన్ఫ్యూజన్స్. మూడవది, లేబులింగ్ స్టూడెంట్స్ యాజ్ పర్ దేర్ స్కోర్ ప్రకారం పిల్లల్ని ఒక ముద్రలు వేయడానికి, అంటే బాగా చదువు వచ్చిన వాళ్ళు యావరేజ్లు, లేకపోతే చదువు రాదు మొద్దులు అట్లా అంటారు కదా, అట్లా ముద్రలు వేయడానికి. నాలుగవది, మార్క్స్ మేకింగ్ పాస్ ఆర్ ఫెయిల్ ఆఫ్ ద రిపోర్ట్ కార్డ్స్, రిపోర్ట్ కార్డులో పాస్ అండ్ ఫెయిల్ అని రాయడం కోసం అని అంటున్నాడు. సో ఈ విధంగా ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ అసెస్మెంట్ షుడ్ బి, తప్పనిసరిగా ప్రాథమిక లక్ష్యం అనేది అసెస్మెంట్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఎందుకై ఉండాలి అంటున్నాడు. సో దయచేసి మరి ఎందుకు ఒకసారి 4 స్టేట్మెంట్లు ఏది కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోండి, మీ ఆన్సర్ ఏదో పుటప్ చేయండి. సో ఇక్కడ ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ ద అసెస్మెంట్ షుడ్ బి, అంటే అసెస్మెంట్ ఏదైతే ఉందో మదింపు యొక్క ప్రాథమిక లక్ష్యం అనేది ఏదై ఉండాలి అంటే ర్యాంక్స్ కోసం కాదు. ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే గివింగ్ ఫర్ ర్యాంకింగ్ కాదు. అండర్స్టాండింగ్ చిల్డ్రన్ క్లారిటీ అండ్ కన్ఫ్యూజన్స్ అబౌట్ ద రిలేటెడ్ కాన్సెప్ట్స్, అంటే పిల్లలకు మనం చెప్పేవైతే భావనలు పెంపొందిస్తామో అందులో ఎంతవరకు క్లారిటీ ఉంది, ఏమైనా కన్ఫ్యూజన్ ఏముందో తెలుసుకోవడానికి. సో సెకండ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. లేబులింగ్ స్టూడెంట్స్ యాజ్ పర్ దేర్ స్కోర్, వాళ్ళ సాధించిన స్కోర్కు అనుగుణంగా వాళ్ళపైన ముద్రలు వేయడానికి కూడా కాదు, అదేవిధంగా పాస్ అండ్ ఫెయిల్ కూడా తెలపడం కోసం కూడా కాదు. సో ఇందులో రైట్ ఆన్సర్ సెకండ్ ఆన్సర్. సో నెక్స్ట్ ఉంది, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఇంక్లూడ్స్, సిసి అనుకుంటున్నాం కదా. సిసి మీన్స్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం. సిసి ఇంక్లూడ్స్, అందులో ఏమేమి ఉంటుందంటే, ఒకటి ఓన్లీ ఫార్మేటివ్ అసెస్మెంట్, ఓన్లీ ఫార్మేటివ్ అసెస్మెంట్ మాత్రమే ఉంటుంది. రెండు, ఓన్లీ సమ్మేటివ్ అసెస్మెంట్, ఓన్లీ సమ్మేటివ్ అసెస్మెంటే ఉంటుంది. మూడవది, నైదర్ ఫార్మేటివ్ నార్ సమ్మేటివ్ అసెస్మెంట్, అంటే ఫార్మేటివ్ ఉండదు, సమ్మేటివ్ కూడా ఉండదు. నాలుగోది తీసుకుంటే బోత్ ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్స్ రెండు ఉంటాయి, ఫార్మేటివ్ ఉంటుంది, సమ్మేటివ్ ఉంటుంది. యూజింగ్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ స్ట్రాటజీస్, వివిధ రకాల స్ట్రాటజీస్ ద్వారా మనం ఉంటుంది అని చెప్పి ఇవ్వబడడం జరుగుతుంది. సో దయచేసి మీ ఆన్సర్ ఏదో ఆల్రెడీ ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసే ఉండొచ్చు సిసిలో ఇంక్లూడ్ అయ్యి ఏమి ఉంటాయని. సో మీ ఆన్సర్ను ట్రిక్ చేసుకోండి. సో ఇక్కడ సిసిలో ఓన్లీ ఫార్మేటివ్ మాత్రమే ఉండదు. సో ఫస్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఓన్లీ సమ్మేటివే కాదు సిసిలో, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్లో నైదర్ ఫార్మేటివ్ నార్ సమ్మేటివ్ రెండు ఉండమంటున్నాడు కాబట్టి మూడో ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్. బోత్ ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ రెండు కూడా ఉంటాయి. ఇది డైరెక్ట్ ఫోర్త్ ఆన్సర్, యూజింగ్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ స్ట్రాటజీస్ అంటున్నారు. అంటే మనకు సిసిలో ఫార్మేటివ్ ఉంటుంది, అదేవిధంగా సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అసెస్మెంట్, ఎవాల్యుయేషన్ ఆర్ అసెస్మెంట్ రెండు కూడా ఉంటాయి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏదంటే ఫోర్త్ వన్. సో నెక్స్ట్ పెట్టి వెళ్తున్నాం. అసెస్మెంట్ ఇస్ డాష్, 4 స్టేట్మెంట్లు ఇచ్చారు, చూద్దాం ఏంటిదో. షుడ్ బి అండర్టేకన్ యాజ్ ఎ సెపరేట్ యాక్టివిటీ, అసెస్మెంట్ను సెపరేట్ యాక్టివిటీగా తీసుకోవాలి. రెండవది, షుడ్ బి పార్ట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, అసెస్మెంట్ను టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఒక భాగంగా, బోధన అభ్యసన ఒక ప్రక్రియలో ఒక భాగంగా ఉండేటట్టు చూసుకోవాలి. 3, షుడ్ బి డన్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్, ఓన్లీ మార్కుల కోసమే అసెస్మెంట్ నిర్వహించాలి. 4వది, షుడ్ బి బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్ టైప్ రిటర్న్ టాస్క్, ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్ల రూపంలో రాతపూర్వకంగా ఉండేటట్టు అంటున్నాడు. సో దయచేసి 4 ఏ స్టేట్మెంట్ కరెక్టో మనం 4 ఒకటే కరెక్టు, అదేదో ఫైండ్ అవుట్ చేసుకోండి. సో ఇక్కడ అసెస్మెంట్ అనేది షుడ్ బి అండర్టేకన్ యాజ్ ఏ సెపరేట్ యాక్టివిటీ కాదు, ఇక్కడ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, బోధన అభ్యసన ప్రక్రియలో భాగంగానే ఉండాలి. అసెస్మెంట్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్.
బోధనాభ్యసన ప్రక్రియలో ఒక భాగంగానే అసెస్మెంట్ అనేది ఉండాలి. అదేవిధంగా షుడ్ బి డన్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కుల విధంగా కోసమే లేదా మార్కుల విధంగానే ఉండాలనేది కూడా కాదు. షుడ్ బి బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ రిటర్న్ టెస్ట్స్ కాదు. ఇది ఒకటే దాన్ని కూడా అబ్జర్వేషన్స్ ఉంటాయి, తర్వాత ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి, అదేవిధంగా చిల్డ్రన్ నోట్బుక్స్ ఫార్మేటివ్లో చూస్తాం మనకు స్లిప్ టెస్ట్లు రకరకాలుగా ఉంటాయి. మనం అసెస్మెంట్ చేసేటప్పుడు రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి, ఓన్లీ ఆబ్జెక్టివ్ కూడా కాదు. ఓకే, రైట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, షుడ్ బి పార్ట్ ఆఫ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. బోధనాభ్యసన ప్రక్రియలో మనకు భాగంగానే అసెస్మెంట్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ద రీజన్స్ ఫర్ అసెస్మెంట్ ద చిల్డ్రన్? అంటే క్రింది వాటిలో అసెస్మెంట్ అనేది ఎందుకోసం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ద రీజన్, కారణమై ఉండాలి. పిల్లల అసెస్మెంట్కు కారణం ఈ క్రింది వాటిలో ఏదై ఉండాలి అని అంటున్నాడు. పిల్లల అసెస్మెంట్కు ఒకటి, టు సెపరేట్ అండ్ లేబుల్ ద చిల్డ్రన్ ఇంటూ ఏ నాన్ అచీవర్స్, లో అచీవర్స్, యావరేజ్ అండ్ హై అచీవర్స్. అంటే పిల్లల్ని ఏంటంటే ముద్రలు వేయడానికి, ఎట్లా నాన్ అచీవర్సు, లో అచీవర్సు, యావరేజ్, హై అచీవర్స్ కోసమే మనం అసెస్మెంట్ అనేది ఉండాలి, కారణమే ఉండాలంటున్నాడు. రెండవది, టు ఇంప్రూవ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇన్ ద క్లాస్ రూమ్. అంటే బోధనాభ్యసన ప్రక్రియను మెరుగుపరచడం కోసం తరగతి గదిలోనే చెప్తున్నాడు. రెండవది. మూడవది, టు ఫైండ్ అవుట్ వాట్ చేంజెస్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ లెర్నింగ్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద చైల్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మనం బోధన చేస్తాం కదా, కొంతకాలం తర్వాత పిల్లల లోపల ఏం ప్రోగ్రెస్ సాధించాం, ఏం మార్పులు సాధించాం. టు ఫైండ్ అవుట్ వాట్ చేంజెస్ అండ్ వాట్ ప్రోగ్రెస్ ఇన్ లెర్నింగ్ దట్ టేక్స్ ప్లేస్. అభ్యసనంలో ఏమి ప్రోగ్రెస్ సాధించారు, ఏ మార్పులు పిల్లల్లో సాధించామని తెలుసుకోవడానికి. నాలుగవది, టు డిస్కస్ ద క్యాపబిలిటీస్, పొటెన్షియాలిటీస్, స్ట్రెంగ్త్స్ అండ్ ఛాలెంజింగ్ ఏరియాస్ ఆఫ్ ద చైల్డ్ విత్ ద పేరెంట్స్. అంటే పిల్లల లోపల గల సామర్థ్యాలను, అదేవిధంగా పొటెన్షియాలిటీస్ను, వాళ్ళ యొక్క బలాలను, అదేవిధంగా ఛాలెంజింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా డిస్కస్ చేయడం కోసం అంటున్నాడు. సో ఈ నాలుగిట్లో కింద చూడండి రకరకాల ఆన్సర్స్ ఇచ్చారు. ఒకటినేమో ఫస్ట్ ఆన్సర్ ఏమంటున్నాడు, 1, 2, 3, 4 ఈ అన్నింటి కోసం అని అంటున్నాడు. రెండవది 1, 2, 3 అని ఇచ్చాడు. మూడవది 2, 3, 4 అంటున్నాడు. అదేవిధంగా నాలుగవది తీసుకున్నట్టయితే 2, 4. సో దయచేసి దీనికి ఆన్సర్ ఏదో ఫైండ్ అవుట్ చేసుకోండి. ఇట్లాంటి వాటప్పుడు కొంచెం కాషియస్గా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చాడు. ఆన్సర్ ఒకటే కాదు, మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి. మల్టిపుల్ ఆన్సర్స్ ఏవో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. దయచేసి జాగ్రత్తగా మళ్ళీ 1, 2 సార్లు చదవండి మనకు, ఎందుకంటే ఒక క్వశ్చన్కి ఎక్కువ టైం పడుతుంది, ఒక క్వశ్చన్ తక్కువ టైం పడుతుంది. సో మనకు బిట్స్లో అక్కడ కొంచెం కాషియస్గా ఉండాలి, ఎందుకంటే కొన్నింటి దగ్గర ఇలాంటి బిట్కు కొంచెం ఒకసారి చదవండి, మళ్ళీ ఒకసారి ఈజీ, ఆన్సర్ ఈజ్ ఈజీ, బట్ కొంచెం ఏకాగ్రతగా చదవండి. సో ఎందుకోసం అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ద రీజన్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. అంటే మనం అసెస్మెంట్ చేయడానికి ఈ క్రింది వాటిలో ఇది కారణమైతే బాగుంటుంది. షుడ్ బి ద రీజన్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్. ఫస్ట్ చూడండి, టు సెపరేట్ ద అండ్ లేబుల్ ద చిల్డ్రన్ ఇంటూ ద నాన్ అచీవర్స్, లో అచీవర్స్, యావరేజ్ అండ్ అచీవర్స్ కోసం కాదు. ఒకటవది అయితే కాదు. ఒకటి ఇక దీని ఒకటి కాదు కాబట్టి మనకు ఆన్సర్ని ఎట్లా పికౌట్ చేసుకోవచ్చు అంటే, ఒకటి ఎన్నుంటే ఆన్సర్ అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాదు కదా, 2, 3, 4 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉందా, ఒకటి ఎన్ని, ఫస్ట్ ఆన్సర్లో ఒకటి ఉంది కాబట్టి ఫస్ట్ ఆన్సర్ కాదు, వెళ్ళిపోవచ్చు మనం. సెకండ్లో కూడా ఏముంది చూడండి, సెకండ్లో కూడా 1, 2, 3 అని ఉంది. ఫస్ట్ది కాదు కాబట్టి సెకండ్ కూడా కాదు. ఓకే, మూడవది ఏముంది, 2, 3, 4 ఉంది. 4లో ఏముంది, 2, 4 మాత్రమే ఉన్నాయి. అవునా కాదు, 2, 4, 3 లేదు అని. సరే చూద్దాం మరొకసారి. టు ఇంప్రూవ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇన్ ద క్లాస్ రూమ్. అవును, క్లాస్ రూమ్లో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడానికి తప్పనిసరిగా మన యొక్క అసెస్మెంట్ అనేది తోడ్పడుతుంది. రెండోది, టు ఫైండ్ అవుట్ వాట్ చేంజెస్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ ద లెర్నింగ్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద చైల్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో కొద్ది కాలం తర్వాత పిల్లల ప్రోగ్రెస్ ఏముంది అని తెలుసుకోవడానికి, ఏం మార్పులు వచ్చాయి, ఏం చేంజెస్ వచ్చాయి తెలుసుకోవాలి. అంటే 2 రైటే 3 రైటే కదా, 2, 3 కంపల్సరీ రైటే.
ఇక నాలుగవది టు డిస్కస్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ పొటెన్షియాలిటీ స్ట్రెంగ్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఏరియా విత్ చిల్డ్రన్. పేరెంట్స్ తోటి కూడా డిస్కస్ చేసుకోండి. అంటే ఇక 2, 3 ఉన్నది ఎక్కడ ఉంది, ఇక 2, 3 ఉన్నది ఎక్కడ ఉంది, 3 దానిలో మాత్రమే ఉంది. 4 చూద్దామంటే 2, 4 ఉంది. 2 ఇంపార్టెంట్, 3 ఇంపార్టెంట్. సో 2, 3 ఉన్నది ప్లస్ పేరెంట్తో డిస్కస్ చేస్తాం కాబట్టి 2, 3, 4. సో ఆన్సర్ ఏది అంటే థర్డ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఎందుకోసం అంటే టు ఫైండ్ అవుట్ ద వాట్ చేంజెస్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ లర్నింగ్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద చైల్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అదే మూడవది ఉంది. రెండవది టు ఇంప్రూవ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇన్ ద క్లాస్ రూమ్. అదేవిధంగా టు డిస్కస్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ ద పొటెన్షియాలిటీస్ అండ్ స్ట్రెంగ్త్. సో మనకు ఖచ్చితంగా 2, 3 రైట్ మనకు తెలిసేది. ఈ 2, 3 ఎన్లో ఉన్నదో మనం చూసుకోవాలి. అట్లా కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ ఇది. ఓకే, 2, 3, 4 ఈ 4 ఎక్కడ ఉన్నాయంటే థర్డ్ ఆన్సర్లో ఉంది కాబట్టి అందుకే థర్డ్ ఆన్సర్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం మనం. సో టీచర్ కెన్ యూటిలైజ్ బోత్ అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ టీచర్ కెన్ యూజ్ బోత్ అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్. ఈ రెండు కూడా ఎందుకు ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నాడు. ఒకటి టు నో ద చిల్డ్రన్ ప్రోగ్రెస్, పిల్లల ప్రగతిని తెలుసుకోవడానికి. అదేవిధంగా వాళ్ళ యొక్క అచీవ్మెంట్ లెవెల్ ఏ విధంగా ఉందో కూడా తెలుస్తుంది అని చెప్తున్నాడు. రెండవది టు నో లర్నింగ్ నీడ్స్ ఆఫ్ చైల్డ్ అండ్ సెలెక్ట్ టీచింగ్ స్ట్రాటజీ అకార్డింగ్లీ. రెండవది ఏమంటున్నాడు అంటే పిల్లల అవసరాలు తెలుసుకోవడం కోసం మరియు టీచింగ్ స్ట్రాటజీ దాని ప్రకారంగా స్ట్రాటజీని నిర్ణయించుకోవడం కోసం. మూడవది అసెస్ చైల్డ్స్ పర్ఫార్మెన్స్ ఎట్ పీరియడ్ ఆఫ్ ఇంటర్వెల్స్ అండ్ క్లారిటీ ఆర్ పర్ఫార్మెన్స్. అంటే పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ను తెలుసుకోవడానికి, అంచనా వేయడానికి, అంటే పీరియడ్ ఆఫ్ ఇంటర్వెల్స్లో సర్టైన్ ఆర్ హిస్ పర్ఫార్మెన్స్ అంటున్నాడు. మానిటర్ చిల్డ్రన్ ప్రోగ్రెస్ అండ్ సెట్ అప్రాప్రియేట్ గోల్స్ టు ఫుల్ఫిల్ దేర్ లెర్నింగ్ గ్యాప్స్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే మామూలుగా పిల్లల యొక్క ప్రోగ్రెస్ను మానిటర్ చేయడం కోసం, తర్వాత అదేవిధంగా సెట్ అప్రాప్రియేట్ గోల్స్ టు ఫిల్ దేర్ లర్నింగ్ గ్యాప్స్ను కూడా ఫుల్ఫిల్ చేయడానికి. సో ఇక్కడ ఎట్లా ఉంది అంటే కొంచెం క్రిటికల్గా ఉంది. మనకు అన్ని ఆన్సర్స్ రైట్ అనే అనిపిస్తున్నాయి, కానీ కీల మాత్రం కొంచెం ఇచ్చిందే. చూద్దాం, ఏదైనా మీరు ఆలోచించండి ఇలా ఏది కరెక్టో దయచేసి. ఎందుకోసం అంటే ఈ బిట్ గురించి మనం వీ కెన్ థింక్ ఆఫ్ దట్ లాటర్. బట్ మీరైతే ఇందులో ఏ ఆన్సర్ రైట్ అవుతుంది, అన్నీ కరెక్టే అనిపిస్తున్నాయి, బట్ అందులో ఏది ఇంకా మచ్ మోర్ బెటర్ అనేది, ఏది ఇంకా పర్ఫెక్ట్గా అనేది దయచేసి 2 అంటున్నాడు. బోత్ అసెస్మెంట్స్ అంటున్నాడు. ఒకటి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, ఫర్ లెర్నింగ్, ఆఫ్ లెర్నింగ్, 2 దేనికి సహాయపడతాయి. ఓకే, ఇక్కడ హౌ చిల్డ్రన్ ప్రోగ్రెస్ అండ్ అచీవ్మెంట్ లెవెల్. అంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ వల్ల ఏమొస్తుందంటే మనం ఫైనల్ ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తాం. పిల్లవాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీటెట్ ఎగ్జామ్ ఉంది. సో మీ అచీవ్మెంట్ ఏంటిది అనేది ఒక కోణంలో తెలిసిపోతుంది, అవునా కాదు? టెట్లో కానీ సీటెట్ ఎగ్జామ్లో కానీ లేదా మనకు టీఆర్టీ ఎగ్జామ్ కానివ్వండి, ఫైనల్ అన్నట్టు మనకు ఫైనల్ అసెస్మెంట్ అంటే సమ్మేటివ్ అసెస్మెంట్ కూడా ఒక రకంగా చెప్పాలంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ కంప్లీట్ ఏమొచ్చు దాన్ని అక్కడ థ్రెడ్ పికప్ చేసుకుంటే ఏమవుతుంది అంటే అచీవ్మెంట్ లెవెల్ తెలుస్తుంది. అదేవిధంగా ఫార్మేటివ్ లోపల మనకి ఏం తెలుస్తుంది అంటే ప్రోగ్రెస్ ఆఫ్ ద చిల్డ్రన్ కూడా తెలుస్తుంది. సో ఈ రెండింటి ఆధారంగా చేసుకున్నట్టయితే తప్పనిసరిగా మనకు ఒకటో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. టు లర్నింగ్ నీడ్స్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ సెలెక్ట్ టీచింగ్ స్ట్రాటజీ అనేది మరి ఓన్లీ అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ ద్వారానే తెలుస్తుంది, ఆఫ్ ద్వారా తెలియదు. నో ద లర్నింగ్ నీడ్స్ ఆఫ్ చైల్డ్ అండ్ సెలెక్టింగ్ టీచింగ్ స్ట్రాటజీ అకార్డింగ్లీ, ఇది కూడా అంటే ఇంతకుముందు అనుకున్నట్టు దేని ద్వారా తెలుస్తుంటే అసెస్మెంట్ ఫర్ లర్నింగే, అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ ద్వారా కాదు. అసెస్ ద చైల్డ్స్ పర్ఫార్మెన్స్ ఎట్ పీరియడ్ ఆఫ్ ఇంటర్వెల్స్ అండ్ సర్టెన్లీ హిస్ పర్ఫార్మెన్స్. అంటే పీరియడ్ ఆఫ్ ఇంటర్వెల్లో పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ తెలుస్తుంది అంటే అది దేనివల్ల తెలుస్తుంది? అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ వల్ల. కానీ ఇక్కడ ఆఫ్ కూడా ఇచ్చాడు చూడండి. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి, అసెస్మెంట్ ఆఫ్ ఉంది, అదేవిధంగా అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ కూడా ఉంది, 2 ఉన్నాయి. సో అందుకే మనం ఇక్కడ కొంచెం ఆన్సర్ చేయడంలో కొద్దిగా క్రిటికల్గా ఆలోచించాల్సి వస్తుంది. ఇక 4వ తీసుకుంటే మానిటర్ చిల్డ్రన్ ప్రోగ్రెస్ అండ్ సెట్ అప్రాప్రియేట్ గోల్స్ టు ఫుల్ఫిల్ దేర్ లర్నింగ్ గ్యాప్స్. ఈ లర్నింగ్ గ్యాప్స్ కూడా మనకి ఏం తెలుస్తుంటే అసెస్మెంట్ ఫరే తోడ్పడుతుంది, కానీ ఇక్కడ అసెస్మెంట్ ఆఫ్ అని కూడా ఇస్తున్నాడు కాబట్టి అసెస్మెంట్ ఆఫ్ అంటేనేమో చిల్డ్రన్ యొక్క అచీవ్మెంట్ లెవెల్ తెలుస్తుంది. అదేవిధంగా అసెస్మెంట్ ఫర్ అంటున్నాడు కాబట్టి
అప్పుడు ఏమొస్తుంది అంటే చిల్డ్రన్ ప్రోగ్రెస్ తెలుస్తుంది. సో ఈ రెండు ఉన్న ఆన్సర్ ఒకటోది. సో ఇట్లా కొంచెం అనాలిసిస్ చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. గ్రేడింగ్, కోడింగ్, మార్కింగ్ అండ్ క్రెడిట్ అక్యుములేషన్ సిస్టమ్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్. ఇక్కడ గ్రేడ్ ఇస్తాం కదా, ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ అనేది ఇస్తాం కదా, అది కూడా కోడింగ్ అంటున్నాడు, మార్కింగ్ అంటున్నాడు, క్రెడిట్ అక్యుములేషన్ సిస్టమ్ అంటున్నాడు. సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్, దేనికి ఉదాహరణ ఇవి అంటున్నాడు. ఒకటి ఎవాల్యుయేషన్ ప్రొసీజర్ ఆఫ్ ఆన్సర్ షీట్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, అంటే మూల్యాంకన పద్ధతులు అంటున్నారు. మనం జవాబు పత్రాన్ని దిద్దుతాం కదా, అది మూల్యాంకన పద్ధతిని తెలియజేస్తుంది అంటున్నాడు. రెండు, సింబలైజింగ్ పొజిషన్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద క్లాస్, పిల్లలను తరగతి గతిలో ఒక సింబలైజ్ చేయడానికి అంటున్నాడు. మూడవది డిపిసిటింగ్ ద అకాడమిక్ ప్రోగ్రెస్ ఇన్ ద రిపోర్ట్ కార్డులో చెప్పడం కోసం అంటున్నాడు. నాలుగవది స్కోరింగ్ ప్రొసీజర్స్ ఆఫ్ ద అసెస్మెంట్ ఆఫ్ లర్నర్స్ అచీవ్మెంట్, ఇది స్కోరింగ్ యొక్క పద్ధతులు, స్కోరింగ్ ప్రొసీజర్స్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ లర్నర్స్ అచీవ్మెంట్, పిల్లల సాధించిన దాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని స్కోర్ చేయడంలో పద్ధతులు ఇవి అని చెప్తున్నాడు. సో దయచేసి ఈ 4 గంటలో ఏ ఆన్సర్ రైట్ ఏ ఉంటుందో ఐడెంటిఫై చేయండి. సో ఇది ఎవాల్యుయేషన్ ప్రొసీజర్స్ అయితే కాదు, మూల్యాంకన పద్ధతులు కాదు. రెండోది సింబలైజింగ్ పొజిషన్, పిల్లల్ని సింబల్ చేయడానికి, ఒక మార్కులు చేయడానికి కూడా కాదు. అదేవిధంగా రిపోర్టు ప్రోగ్రెస్ కార్డులో చూపడానికి కూడా కాదు. ఇది ఏంటంటే స్కోరింగ్ ప్రొసీజర్స్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ లర్నర్స్ అచీవ్మెంట్, పిల్లల యొక్క ప్రగతి ఏదైతే ఉందో వాటిని స్కోరింగ్ ప్రొసీజర్స్, గ్రేడ్ ఇస్తాం మనం. ఏ గ్రేడు, ఇప్పుడు ఆల్రెడీ 10th క్లాస్ లెవెల్లో కానీ ఆల్మోస్ట్ అన్నిట్లో గ్రేడింగ్ ఇస్తున్నారు కదా, ఇది కూడా మనకు తెలిసిన ఒక పాయింట్ పికప్ చేసుకుంటే చాలు. ఈ స్కోరింగ్ ప్రొసీజర్, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అట్లా ఇస్తారు కదా, ఇన్ని నుంచి ఇన్ని మార్కులకు వచ్చినట్టుది ఈ గ్రేడ్ వచ్చింది అని, ఈ విధంగా గ్రేడింగ్ ఇవ్వడం యొక్క ప్రొసీజర్స్ ఇవి. సో ఇది ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 4th ఆన్సర్. సో ఇది కూడా అదే ఉంది కామన్గా. చూడండి, అసెస్మెంట్ ఆఫ్ లర్నర్స్ అచీవ్మెంట్ హెల్ప్స్ ద టీచర్స్ టు, అంటే పిల్లల్ని వాళ్ళ యొక్క అభ్యసనాన్ని అసెస్మెంట్ చేస్తాం కదా, అసెస్మెంట్ ఆఫ్ లర్నర్స్, ఏవైతే మన పిల్లలను అసెస్మెంట్ చేస్తాం, వాళ్ళ యొక్క అచీవ్మెంట్ని అసెస్ చేస్తాం కదా, అది టీచర్లకు ఈ రకంగా సహాయపడుతుంది అంటున్నారు. ఎందుకు ఒకసారి చూడండి, 4 ఆన్సర్స్ ఇచ్చారు. ఒకటి, మెయింటైన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ రికార్డ్ లర్నర్స్, అంటే రికార్డులు మెయింటైన్ చేయడానికి. రెండవది, ఎవాల్యుయేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ పెడగాది, అంటే మనం బోధన చేస్తాం కదా, మన యొక్క బోధనా పద్ధతుల యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది టీచర్గా మనకు తెలుస్తుంది. అదేవిధంగా మేక్ ఎబిలిటీ గ్రూపింగ్ ఆఫ్ లర్నర్స్ ఇన్ ద క్లాస్ రూమ్, పిల్లల్ని గ్రూపులుగా చేయడానికి. అదేవిధంగా ప్రిపేర్ యాక్టివిటీ లాగ్ ఫర్ టీచింగ్, యాక్టివిటీ లాగ్ను తయారు చేయడానికి టీచర్లకు ఉపయోగపడుతుంది. అంటే అసెస్మెంట్ అనేది మనం క్లాస్ అంతా అయిపోయాక పిల్లల్ని ప్రశ్నిస్తాం, లేదా చిన్న చిన్న స్లిప్ టెస్ట్లు పెట్టి మనం తెలుసుకుంటాం. దానివల్ల టీచర్కి ఏం ఉపయోగం? అసెస్మెంట్ ఆఫ్ లర్నర్స్ అచీవ్మెంట్ హెల్ప్స్ ద టీచర్స్ టు, అంటే పిల్లల యొక్క సాధన అనేది సాధన తెలుసుకోవడం ద్వారా, అంటే అసెస్మెంట్ ఏదైతే మనం చేస్తామో పిల్లల యొక్క సాధన ద్వారా, అది దేనికి సహాయపడుతుంది? ఉపాధ్యాయులకు. అసెస్మెంట్ ఆఫ్ లర్నర్స్ అచీవ్మెంట్, పిల్లల యొక్క సాధనను అసెస్మెంట్ చేస్తాం కదా, టీచర్లుగా మనకు ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక లెసన్ ప్లాన్ తీసుకొని మనం లెసన్లో మనం 45 minutes చెప్తాం, చివరికి మనం ఏం చేస్తాం? అసెస్మెంట్ చేస్తాం, ఫార్మేటివ్ అసెస్మెంట్, చిన్న చిన్న ప్రశ్నలు ఇస్తాం మనం. అది ఎందుకు సహాయపడుతుంది అనేది ఇక్కడ ఇస్తున్నాడు. ఒకటి, మెయింటైన్ ద పర్ఫార్మెన్స్ రికార్డులు మెయింటైన్ చేయడానికి. ఎవాల్యుయేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద పెడగాజీ, మనం ఏదైతే బోధనా పద్ధతులను ఉపయోగించామో లేదా అభ్యసన అనుభవాలను అందించామో వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ను మూల్యాంకనం చేయడానికి అని అంటున్నాడు. మేక్ ఎబిలిటీ గ్రూపింగ్ ఆఫ్ లర్నర్స్, పిల్లల్ని గ్రూపులు చేయడానికి. ప్రిపేర్ యాక్టివిటీ లాగా తయారు చేయడానికి. సో దయచేసి 4 గంటలో ఈ ఆన్సర్ సరైందో దయచేసి ఐడెంటిఫై చేసుకోండి. సో ఇక్కడ దయచేసి ఆన్సర్స్ చూస్తున్నాం. ఫస్ట్, ఇది మెయింటైన్ ద పర్ఫార్మెన్స్ రికార్డ్స్ ఆఫ్ లర్నర్స్ కాదు. ఉపాధ్యాయులకి లర్నర్స్ యొక్క అచీవ్మెంట్ అనేది ఏం తెలియజేస్తుంటే రికార్డులు మెయింటైన్ చేయడం కోసం కాదు. ఎవాల్యుయేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద పెడగాజీ, మనం ట్రయాంగిల్లో రాసుకున్నాం, మనం బోధన TLPలో ఉంటుంది, లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం అనుకున్నాం. అంటే మనకి ఎందుకు తెలుస్తుంది అంటే లక్ష్యాలను సాధించడానికి అభ్యసన అనుభవాలు లేదా వివిధ రకాల బోధనా పద్ధతులు ఉపయోగిస్తాం.
అంటే మనం మన యొక్క లక్ష్యాలను సాధించాము అంటే ఏమంటే మనం ఏవైతే బోధనా పద్ధతులు ఉపయోగించామో లేదా అభ్యసన అనుభవాలను కలిగించామో అవి చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. లేదా లక్ష్యాలను సాధించలేదు అంటే మనకేం తెలుస్తుంది? ఇండైరెక్ట్గా మనం అనుసరించిన బోధనా పద్ధతి కావచ్చు లేదా అందించిన అభ్యసన అనుభవాలు అవి ఎఫెక్టివ్గా లేదనేది తెలుస్తుంది. ఇండైరెక్ట్ పెడగాజీ మీద ఎవాల్యుయేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద పెడగాజీ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ దయచేసి మనం ఫస్ట్ది ఒకటి ఇక్కడ పెట్టుకున్నాం, ఇది కాదు. అదేంటంటే మొదటిది కాదనేది. ఇక్కడ ఎఫెక్టివ్నెస్ ఏంటంటే రెండో ఆన్సర్ రైట్ ఆన్సర్. టు ఎవాల్యుయేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ పెడగాజీ అంటే తప్పనిసరిగా మనకి ఏంటంటే టీఎల్పీకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. బిట్ చేయాలి అంటే కరెక్ట్గా మనకి ఎట్లా దొరుకుతుంది అంటే టీఎల్పీలో ఏమున్నాయి, పైన ఆబ్జెక్టివ్స్ ఒక కార్నర్లో ఉంటుంది. అదేవిధంగా రెండవది తీసుకున్నట్టయితే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేది ఇంకో కార్నర్లో ఉంటుంది. మూడోది తీసుకున్నట్టయితే మనం ఎవాల్యుయేషన్ అంటాం. ఎవాల్యుయేషన్ ఏ రకంగా సహాయపడుతుంది అంటే పిల్లల యొక్క బిహేవియరల్ చేంజెస్ సాధించామా లేదా అనేది తెలుస్తుంది. ఆటోమేటిక్గా సాధించినట్టయితే ఏమైతే దేని ఉపయోగించాం మనం మెథడ్సే కావచ్చు లేదా వాటిని లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ప్రొవైడ్ చేస్తామని కూడా అంటాం కదా వివిధ పద్ధతుల ద్వారా. అది ఎఫెక్టివ్గా పనిచేసినట్టు తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు సాధించలేదంటే మనం ఉపయోగించిన బోధనా పద్ధతులు లేదా అందించిన లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ సరిపోలేదని అర్థమవుతుంది. సో సెకండ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ కూడా గ్రూపింగ్ కోసం కాదు, యాక్టివిటీ లాగ్ కోసం కూడా కాదు. సో ఎవాల్యుయేషన్ ప్రాక్టీసెస్ షుడ్ ఎయిమ్ ఎట్ అంటే మనం మూల్యాంకనం అయితే ఉంటున్నామో అది తప్పనిసరిగా మన యొక్క లక్ష్యం ఇదే ఉండాలి అని ఇస్తున్నారు. ఒకటి లేబులింగ్ ఆఫ్ స్టూడెంట్స్, రెండోది సెగ్రిగేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ ఎబిలిటీ బేస్డ్ గ్రూప్స్, మూడవది ఐడెంటిఫైయింగ్ స్టూడెంట్స్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్, అండ్ 4 ఐడెంటిఫికేషన్ ఆఫ్ హై అచీవర్స్ ఫర్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఆల్రెడీ బిట్ మనకు వచ్చేసింది, చేసాము. బట్ దీనికి ఆల్రెడీ ఆన్సర్ మన అందరికి తెలిసిందే. అంటే షుడ్ ఎయిమ్ ఎట్ లేబులింగ్ ఆఫ్ స్టూడెంట్స్ కోసం కాదు. సో దయచేసి ఇక్కడ అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ అయింది ఇది, అయినా ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇక్కడ తర్వాత సెగ్రిగేషన్ ఆఫ్ స్టూడెంట్స్ కోసం కూడా కాదు. అదేవిధంగా ఐడెంటిఫైయింగ్ స్టూడెంట్స్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ తెలుసుకోవడానికి, హై అచీవర్స్ ప్రైజ్ ఇవ్వడం కోసం కూడా కాదనుకున్నాం మనం. సో ఓకే, సో ఆల్మోస్ట్ మనకు దీంతో మనకు టోటల్ కంప్లీట్ కావడం అనేది జరిగింది. దాదాపు మనకు సీటెట్ సంబంధించిన ఒక 4 నుండి 5 ప్రశ్నాపత్రాలు మనం తీసుకున్నాం. సో దయచేసి మీరు కూడా ఇంకా ఈ యొక్క అసెస్మెంట్కి సంబంధించిన వివిధ రకాల ప్రశ్నలను తప్పనిసరిగా మీరు ఇతర సీటెట్ పేపర్స్ దయచేసి మీకు మనకు ఆల్రెడీ బుక్స్లో అవైలబిలిటీ ఉన్నాయి, తప్పనిసరిగా తీసుకోండి, వాటిని కూడా చేయండి. ఒక టాపిక్ అయిన తర్వాత తప్పనిసరిగా మనం చేసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే సీటెట్ పేపర్ తీసుకోవాలి. తప్పనిసరిగా అందులో మీకు ఎంత ఓపిక ఉంటే అంత, 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4, మళ్ళీ తర్వాత కూడా చూడవచ్చు. బట్ ఇప్పుడైతే కంపల్సరీగా చూడాలి. సో అందులో భాగంగానే మనకి ఈరోజు ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేటివి తీసుకోవడం అనేది జరిగింది. ఈ వీడియో వాచ్ చేస్తున్న మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సో తప్పనిసరిగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలని వేడుకుంటూ, సో మరొక సీటెట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.